హాయ్ ఫ్రెండ్స్. దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో అప్పటి ప్రభుత్వాలు చాలా కాలం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది 1947 నుండి. వాళ్ళు కొత్త కొత్త పరిశ్రమలు వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఉన్న వనరులను, అక్కడ ఉన్న ఖనిజ లవణాలను దృష్టిలో పెట్టుకొని స్థాపించటం మొదలుపెట్టారు. ఆ రకంగా దేశం మొత్తం చాలా పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ చెంది వేలాది లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళంతా ఆర్టిషియన్స్, కార్మికులు, దాని తర్వాత స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఇలా ఇది చాలా కాలం కంటిన్యూ అయింది మనకు. కానీ మొట్టమొదటిసారి ఈ బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత వాళ్ళ పాలసీ ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండకూడదు, వాటన్నిటిని ప్రైవేటీకరణ చెయ్యాల. సో అందులో కార్పొరేషన్ చేయటం, తర్వాత ప్రైవేటీకరణ చేయటం. ఈ వాజ్పేయి గారి టైంలోనే మనకు అంతకుముందు ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంను బిఎస్ఎన్ఎల్ కార్పొరేషన్ చేసి దానికి నిధులు ఏమి లేకుండా చేసి మనకు చివరికి అది పతనావస్థకు చేరుకునేలా చేయటం అనేది మీ అందరికి తెలిసిందే. ఇలాగా చాలా సంస్థలు వెళ్ళిపోయాయి. హెచ్ఎంటి, ఐటీఐ, తర్వాత మన ఇది హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, ఇలాగ చాలా సంస్థలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మోడీ గారు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆంధ్రులకు విశాఖ ఉక్కు అని చెప్పేసి మనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించుకున్న దాన్ని కూడా ఇప్పుడు ముగిస్తున్నారు. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే రిజర్వేషన్లు ఉంటాయి. సో రిజర్వేషన్లను తొలగించడానికి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకు అప్పచెపుతున్నారు. ఇది అందరూ గమనించాలి. థ్యాంక్ యూ.